ఇంగ్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో టీమిండియా పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో ఈ మ్యాచ్ ను క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీమిండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ పై నోరు పారేసుకున్నాడు. అవును, ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ కుళ్ళిన గుడ్డులాంటోడని విమర్శించాడు. అతడు మిగిలిన టీమిండియా క్రికెటర్లను కూడా చెడగొట్టాడని ధ్వజమెత్తాడు. బర్మింగ్హామ్ లో విలేకరులతో మాట్లాడుతూ, క్రీడలు ఎప్పటికైనా రెండు దేశాలను చేరువ చేస్తాయని, విభేదాలను పరిష్కరిస్తామని నేను నమ్ముతాను. కానీ చివరికి క్రీడల్లో కూడా రాజకీయాలను వాడుకోవడం మంచిది కాదని పేర్కొన్నాడు. టీమిండియా ప్లేయర్లు మ్యాచ్ కు ఒకరోజు ముందు వరకు ప్రాక్టీస్ చేశారు. కానీ ధావన్ వల్లే వాళ్ళు వైదొలిగారని అనుకుంటున్నాను. ఇలా అందరినీ చెడగొడతాడు అంటూ శిఖర్ ధావన్ పై విమర్శలు చేశాడు. ఒకవేళ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటే ముందే చెప్పాలి. తీరా స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేశాక సరిగ్గా మ్యాచ్ కు ముందు చెప్పడం ఏంటంటూ ధ్వజమెత్తాడు. కాగా ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అప్పటి నుండి ఇరు జట్ల మధ్య ఉన్న క్రీడా సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.